పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి ఆ మూవీతో సూపర్ సక్సెస్ ను సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది. దాని చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అందువల్లే ఆయన ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతున్నారు. ఇప్పటి వరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచి ఘనత అతనికి దక్కింది. చిరంజీవితో చేసిన మనుశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి హిట్టుగా నిలిచిన ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి తన డైరెక్షన్ లో ఉన్న పొటెన్షియల్ ఏంటో ప్రేక్షకులందరికీ తెలియజేశాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలే క్రమంలో మన దర్శకులందరూ బాలీవుడ్ డైరెక్టర్లను బీట్ చేసేతూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మాత్రం కేవలం తెలుగులోనే సక్సెస్ఫుల్ సినిమాలను చేసుకుంటూ సీనియర్ హీరోలు అందరికీ వరుస సక్సెస్లు సాధించి పెడుతున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించినందుకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన వాచ్ ను అనిల్ కు గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వాచ్ విలువ కోట్లలోనే ఉంటుందట. ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్లాపుల్లో ఉన్నారు. అనిల్ సినిమాతో అతను మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందుకే చిరంజీవి తన మీద ఇష్టాన్ని తెలుపుతూ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక చిరంజీవి భారీ హిట్ ఇచ్చిన ఘనత కూడా అనిల్ రావిపూడికే దక్కుతుంది. చిరంజీవి సైతం ఈ మూవీలో వింటేజ్ లుక్స్ తో ప్రేక్షకులందరినీ మెప్పించారు. డాన్సులు, ఫైట్లతో ప్రతి ఒక్కరిని అలరించారు. తనకి పర్ఫెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో చిరంజీవి మరోసారి ప్రూవ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవిని ట్రోల్ చేసే వాళ్ళు సైతం ఈ సినిమాని చూసి స్టామినా ఏంటో మరోసారి చాలా గొప్పగా చెబుతుండడం విశేషం.